దేవుని కోసం అంటే మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన మన కోసం 10 అడుగులు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. ఆమెను చెప్పండి. ఇలాగేనంట సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పినట్టున్నా మీకు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆయనతో పాటు మరొక మనిషి అడుగులు వేస్తున్నట్లుగా అడుగు జాడలు పడుతున్నాయి, కానీ మనిషి కనబడట్లా. అప్పుడు ఈయన ఏమనుకుంటే తెలుసా, నా దేవుడు నాతో కూడా వస్తున్నాడు, నా దేవుడు నన్ను సమీపించాడు, నాతో నడుస్తున్నాడు అనుకున్నాడు. సరే, కొంత దూరం నడిచిన తర్వాత ఈయన ఒక్క మనిషి అడుగు జాడలు కనబడుతున్నాయి. అప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ ఏమనుకుంటే తెలుసా, అయ్యో ప్రభు నాతో వస్తున్నాడని చెప్పి ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాను కదా, ప్రభు నాతో నడుస్తున్నాడని చెప్పి నేను ధైర్యంగా వెళ్తున్నాను కదా, ఎంతలో ప్రభు ఏమైపోయాడని గగ్గోలు పెడుతున్నాడంట, కేకలు పెడుతున్నాడు. ప్రభువా, ఇప్పుడు దాకా వచ్చావు కదా, ఎంతలో ఏమైపోయావు? ఇప్పుడు దాకా నాతో ఉన్నావు కదా, ఎంతలో ఏమైపోయావు అని సాధు సుందర్ సింగ్ గారు కేకలు పెడుతుంటుంటే ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడంట. సాధు సుందర్ సింగ్తో మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో ఇప్పటి వరకు నీవు నేను నడిస్తే 2 మనుషులు అడుగుజాడలు నీకు కనబడ్డాయి, కానీ ఇప్పుడు ఒక్క మనిషి అడుగుజాడ కనబడితే నీ ఒక్కడు నడుస్తున్నావు అనుకుంటున్నావు. వాస్తవానికి నువ్వు నడిచి అలసిపోయావు, నడిచి నడవలేని స్థితిలో ఉన్నావు అని నేను గ్రహించి నిన్ను నా భుజాల మీద మోసుకుని వెళ్తున్నా, అందుకే నా ఒక్కడు అడుగుజాడలే కనబడ్డాయి. ఈరోజు మన దేవుడు ఎవరో తెలుసా, మనం నడవలేనప్పుడు మనల్ని అక్కడ పడేసేవాడు కాడు. హాగర్ అయితే తన పిల్లని ఎత్తి పొదలో పడేసింది, కానీ మన దేవుడు పడేసేవాడు కాడు. మన దేవుడు మనం పడిపోతే నవ్వుకునేవాడు కాడు. ఆయన భుజాల మీద ఎత్తుకొని మనం నడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఆయన భుజాల మీద ఎత్తుకొని నడిపించబడే గుంపులో నీవు నేను ఉందుముగాక. ఈ ప్రకటన గ్రంథ వాక్యములను చదువువాడు, వినువాడు, గ్రహించువాడు, ధ్యానించువాడు ఎవరంట? గట్టిగా చెప్పండి. ఈ రోజున మనందరం ధన్యులుగా మారాలా వద్దా? చెప్పండి. ధన్యులుగా మాకు అవసరం లేదులేండి, ఒక పూట ముద్ద దొరికితే చాలు. ధన్యులుగా అవసరం లేదండి, కొంచెం వ్యాపారం ఉంటే చాలు. ధన్యులుగా అవసరం లేదండి, కొంచెం అప్పులు తీరితే చాలు. ధన్యులుగా అవసరం లేదండి, ఒక ఉద్యోగం ఉంటే చాలు. ధన్యులుగా అవసరం లేదండి, ఒక పెళ్లి జరిగితే చాలు అని అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని ధన్యులుగా చేయాలని ఆశపడుతున్నాడు.